and then look at God in the form of anyone before you, and then look at the one who is before you. Let the awareness be continuous. Let there be no gap in God awareness. If man awareness is there, detached, I have one awareness towards you, another towards you, another towards you. It is detached awareness. But let there be continuous awareness called God awareness. కనుక మీ యందు ఒక భావం, మీ యందు ఒక భావం, మీ యందు ఒక భావం, ఖండఖండములైనటువంటి అభిప్రాయములు, భావములు ఉండటం కాకుండా మిమ్మల్ని ఎవరిని చూసినా సరే ఏ సర్వాంతర్యామి యొక్క నామము రూపముతో చూస్తున్నానో అలాంటి అఖండ భావన చూచి దాని యందు మిమ్మల్ని చూచేటువంటి వ్యవహారం. మేలుకుని ఉన్నంతసేపులో 24 గంటల్లో ఒక క్షణం కూడా మరవకుండా ఈ భావం కలిగేటువంటి ఇది రాగానే నాకు చెప్పరా అబ్బాయి ఈ హోంవర్క్ పూర్తి చేసుకురమ్మన్నారు అని. ఎంతకాలం పడుతుంది ఏమంటే? ఎంతకాలంలో చేయగలమండి? ప్రయత్నిస్తున్నాం. ఆ కుర్రవాడికి మొరనాడికి పూర్తిగా సిద్ధి పొంది, సిద్ధి అంటే ఏమిటి? గారడీలు మాయ కాదు, పరిపూర్ణత వచ్చింది. సిద్ధి అంటే అకాంప్లిష్డ్. హీ వాజ్ ఇన్ కంటిన్యూస్ గాడ్ అవేర్నెస్ అకార్డింగ్ టు దేర్ సజెషన్. మర్నాడు అయ్యేటప్పటికీ వాళ్ళలో ఎవరిని చూచినా, అక్కడ వస్తువుల్ని చూచినా, దారెంబడి నడుస్తూ ఉన్నప్పుడు బాట రోడ్డు చూచినా, అక్కడ ఉన్నటువంటి స్తంభాలు చూచినా, ఏం చూచినా సర్వాంతర్యమైనటువంటి విష్ణువు సర్వమున్నతని దివ్యకళావయమంచు విష్ణునందు లము చేర్చి అన్నాడు ప్రహ్లాదుడు. ఇదే సర్వమున్నతని దివ్యకళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి అంటే మీ యందు మనస్సు ఎలాగో ఉంటుంది మీరు కనిపిస్తూ ఉంటే, మీ రూపంలో ఉన్న విష్ణువు యందు మనస్సు ఉండి అప్పుడు మీ యందు ఉండాలి. ఇది నిత్య దినచర్యలో 24 గంటలు చేసేటువంటి ఉపాసన, సాధన, పూజ, అర్చన, యోగక్రమము. రోజుకి ఎంతసేపు చేయాలి సార్ మెడిటేషన్ అని అడిగేటువంటి మార్గం కాదు ఇది. ప్రేయర్ ఎంతసేపు ఉండాలి సార్, పూజ ఎంతసేపు చేయాలి సార్, ఎంతసేపు చేసినా ఒకటి ఇది లేకపోయినాక. అంటే మన దినచర్యలో ఎవరెవరితో అయితే వ్యవహరిస్తూ ఉంటామో, మన కొలీగ్స్ తోనూ, మన అఫీషియల్స్ తోనూ, సుపీరియర్స్ తోనూ, మన సబార్డినేట్స్ తోనూ, మన సర్వెంట్స్ తోనూ, వైఫ్ తోనూ, హస్బెండ్ తోనూ, చిల్డ్రన్ తోనూ, బ్రదర్స్ తోనూ, నైబర్స్ తోనూ, ల్యాండ్ లార్డ్స్ తోనూ, మన ఇంట్లో అద్దెకున్న టెనెంట్స్ తోనూ, మరి వాళ్ళు కూడా, మరి వాళ్ళలో కూడా గాడ్ ప్రెజెన్స్ ఉందా, గాడ్ వ్యాక్యూమా? ఇది కావాలి. సో if we see God vacuum in some people because it is not very much convenient to recognize God in them, that's too much. భగవంతుడు సర్వాంతర్యామి అంటే వాడన్నట్ట. అందరిలో నువ్వు ఉన్నా అంటే ఒప్పుకుంటాను, మా పక్కింటి అప్పలసామిలో లేడన్నట్ట. వారికి విడి పడదు. I don't accept the omnipresence of God in my neighbor because I don't like him. Why? సో దెర్ ఈజ్ ఎ బ్లైండ్ స్పాట్ ఆఫ్ గాడ్. బ్లైండ్ స్పాట్ మన కంట్లో ఉంటుంది, అక్కడ ఉండదు ఎదురుకుండా. కంట్లో చొక్కున్నప్పుడు పిట్టవాడి మొహం చొక్కున్నట్టు కనిపిస్తుంది, చూసారా? మా చిన్నప్పుడు గుంటూరులో చిన్న సినిమా హాల్ ఉండేది. అందులో ఏ సినిమా వచ్చినా సరే, ఎంత మునగాడైన హీరో అయినా సరే, ఎంత అందమైన హీరోయిన్ అయినా సరే, దాని మొహాన ప్లస్ మార్క్ ఉండేది. ఎందుకని ఆ తెర చిరిగితే కుట్టారు. ఎంత మునగాడు సినిమా వేసినా సరే దాని మీద సినిమా వేసాయంటే వాడి మొహాన ప్లస్ మార్క్ ఉండాల్సిందే కదా. కనుక గాడ్ కాన్షియస్నెస్ గురించి జాగ్రత్తగా, మన కంట్లో బ్లైండ్ స్పాట్ ఉంటే ప్రతివాడి మొహాన బ్లైండ్ స్పాట్ ఉన్నట్టే ఉంటుంది. వాడిలో దేవుడు ఏమిటి? తెల్లవారు లేస్తే సాయంత్రం లోపల నానా అడ్డమైన పనులు చేస్తాడు, నానా మహాపాతకాలు చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు. వాడిలో దేవుడు ఏమిటండి, గాడ్ కాన్షియస్నెస్ ఏమిటండి అని అంటాం. అని అది ఉండకూడదు. అంటే ఏమిటి? అవతల వాడు ఏం చేస్తాడో మనం కాదు నిర్ణయించేది, వాడిలోనూ మనలోనూ ఉన్న అంతర్యామి. కానీ మనం నిర్ణయించే స్థితిలో ఉంటే భగవంతుడు కనిపించాడు, ఎదుటివాడే కనిపిస్తాడు. దీన్నే ఇల్యూషన్, గ్రేట్ ఇల్యూషన్ అంటే విష్ణుమాయ అన్నారు దీన్ని. విష్ణు అంటే సర్వాంతర్యామి. సర్వాంతర్యామిగా ఉండి వెంకయ్య, పుల్లయ్య, సుబ్బయ్యగా ఓడికోడు కనిపిస్తున్నట్టుగా ఉంటాం విష్ణుమాయ. అంటే మనం వాటికి తగినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాం. భగవంతుడికి తగినట్టుగా బిహేవ్ చేయటం కాకుండా సుబ్బయ్యతో వెంకయ్య, వెంకయ్యతో సుబ్బయ్య, కృష్ణమాచార్యులతో రామశాస్త్రి, రామశాస్త్రితో కృష్ణమాచార్యులు కొట్టుకుంటూ ఉంటారు. వాడికి వీడి నచ్చడు, వీడికి వాడి నచ్చడు. ఈ స్థితి దాటి
ఇట్లాంటిది లేకుండా పరిపూర్ణ స్థితికి ఒక్క రోజులోనే వచ్చేశాడు నారదుల వారు. వస్తే అప్పుడు ఒరే అబ్బాయి నీకు రెండవ మంత్రం చెబుతాం వినమన్నారు. అప్పుడు మొదటి మంత్రం విష్ణు మంత్రం అయిపోయింది. రెండవ మంత్రం భక్తిలో సోపానం, రెండవ సోపానం చెప్పారు. ఏమిటంటే అక్కడ కూర్చున్న వాడిని దైవంగా ధ్యానం చేయమంటే చేసావు, తేలిగ్గానే వచ్చేసింది. వారు దైవం యొక్క స్వరూపం, వారు దైవం యొక్క స్వరూపం. ఇలాగ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని చూసినా దైవం యొక్క స్వరూపంగా ఉండేటట్లుగా కనిపించం. Everyone is seen with God awareness and God consciousness first, and then seen in the light of God consciousness. Everyone is observed as a form of the same God. Everyone is a creator on the background of the creator. ఇది చేశాం. కానీ వాడిని మాట్లాడించి చూడన్నాడు ఎదుటివాడిని. వాడు మాట్లాడకుండా కూర్చున్నప్పుడు వారిలో దేవుడు ఉన్నాడు, వారిలో దేవుడు ఉన్నారని బాగానే ఉంది. మాట్లాడించి చూడన్నాడు. ఏ సార్ నా లెక్చర్ ఎలా ఉందంటే, అమ్మ మా ఎంతవాడు చాలా బాగుంది అంటే వారిలో దేవుడు ఉంటాడు. ఏ సార్ ఎలా ఉంది లెక్చర్ అంటే ఏడిచినట్టుందని దేవుడు వెంటనే మయమై వారే గుర్తొస్తాడు. ఏమన్నావు ఇది ఆ దేవుణ్ణి మళ్ళీ అంటాడు, నువ్వు చెప్పిన లెక్చర్ ఏడిచినట్టుందని. అంటే ఏడిచినట్టుంది, నీకేం రోగం, నీ మొహానికి సరిపోలేదేమిటి ఈ లెక్చర్, ఏది ఆయనలో ఉన్న దేవుణ్ణి. దేవుడు మర్చిపోయింది కదా, ఆయనే గుర్తుంటాడు. అయిపోయింది. ఎంతసేపు 3 నిమిషాలు ఆ దేవుడికి మర్యాద. అత్తమామలు అల్లుడికి ఇచ్చే మర్యాద లాంటిది 10 రోజులు పట్టుకొని ఉంటే చాలు, వెళ్ళిపోతుంది. కనుక ఈ రెండవ మంత్రం దగ్గరికి వచ్చేది కొంచెం తేలుకోండి వ్యవహారం ఉంది, జాగ్రత్త అన్నాడు. మొదటిది ఏమిటి, గాడ్ హ్యాస్ పర్మిషన్. రెండోది ఏమిటి, గాడ్ హ్యాస్ బిహేవియర్. కొంచెం లోపలికి వెళ్ళమని అంటే అవతల వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మనకి నచ్చేట్టు ప్రవర్తిస్తే దేవుడు కనపడచ్చు, నచ్చకుండా మనం ఒళ్ళు మడిపోయేట్టు ప్రవర్తిస్తే దేవుడు ఎందుకు కనిపిస్తాడు? ఏమిటండి వాడిని నేను చూస్తూ ఉండగానే అబద్ధం ఆడాడు, వాళ్ళు దేవుడు చూడమంటాడు, దిక్కుమాలింది అనిపిస్తుంది. అప్పుడు ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అధర్మాలు మనం మాట్లాడుతూ ఉంటాం చూడండి. ఈ కొన్ని నాటకాలు రాసి అందులో సాలిలోకి రాస్తూ ఉంటారు. ఏమిటి ఈ అన్యాయం, ఈ లంచగొండితనం, ఈ నల్ల బజార్లు, ఇవన్నీ రాస్తూ ఉంటారు. ఒక వర్షం లాగేస్తాం కదా, ఈ సంఘం ఇందులో కొనిపోయింది, ఈ సమాజం నాకేం చేసింది అని సాలిలోకి నాటకాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఈ సమాజానికి మనం ఏం చేశాం అనే వాక్యం కూడా ఉండాలి. ఈ సమాజం నాకేం చేసింది అనేటువంటి పశుత్వానికి సంబంధించిన వాక్యమే కాకుండా మనం ఈ సమాజానికి ఏం చేశాం అనేటువంటి చిన్న వాక్యం కూడా ఉండాలి మనం బాగుపడాలంటే. లేకపోతే ఈ నాటకాల్లో అలాగే అప్పచెబుతూ ఉంటాం. ప్రతి వాడు రాసినటువంటి నాటకం, ప్రతి స్టేజ్ మీద ఎక్కి హీరో మధ్యలో క్లైమాక్స్ సీన్ దగ్గర రావటం, ఈ సంఘం నాకేం చేసింది అని అడుగుతూ ఉంటే ప్రతి వాడు అవును సంఘం మనకి అన్యాయం చేసింది కావచ్చు అనుకుంటూ ఉంటారు. ప్రజలంతా పాడైపోతూ ఉంటారు అట్లాంటి నాటకాలు రాయటం వల్ల, వేయటం వల్ల. టీం వర్క్ లేదు. ఇంకా భార్య భర్తని, భర్త భార్యని, ఈ సంఘం నాకేం చేసిందంటే ఇంకా భార్య లేదు, భర్త లేదు. అంటే వీ షుడ్ నో వేర్ వీఆర్ రాంగ్, తెలుసుకోవాలి. సమర్పణ బుద్ధి అయితే ఎందుకో తెలియాలి. ఇక్కడ నారదుల వారికి చెప్పారన్నమాట, ఒరే ఎదుటివాడు ప్రవర్తించినటువంటి ప్రవర్తన అది దైవ ప్రవర్తనగా గుర్తుంచుకుని చూడగలవా? ఎదుటివాడిని దైవంగా చూసావు బాగానే ఉంది, అంతకంటే కష్టం ఇది. ప్రవర్తన అంటే ప్రతివాడు చేసిన ప్రవర్తన దైవ ప్రవర్తనగా ఎట్లా చూస్తామంటే దిక్కుమాలింది అనిపిస్తుంది. పెద్దవాళ్ళు, మహానుభావులు, ధీరులు, శాంతులు, సద్గుణ సంపన్నులు, పరమ గురువులు మన ఇంటికి వచ్చి వారు మనని ఆశీర్వదిస్తే మనకి రోగాలు తగ్గిపోయి, లేదా ఆ రోజు నుంచి మన వ్యాపారం కలిసి వచ్చి, లేదా మన ఉద్యోగానికి ప్రమోషన్ వచ్చి, అలాంటి వాళ్ళనే దేవుణ్ణి చూడమంటే చూస్తాం. కానీ అలాంటి వాళ్ళు మనం చూడటం ప్రతివాడు చూస్తాడు. సాధకుడు దేవుణ్ణి చూడాల్సింది ఎందులో అంటే సమస్త జీవరాశులను అన్నిట్లోనూ చూడాలి. గనక మానవులు ప్రతి ఒక్కడును వాడు చేస్తున్నటువంటి ఆచరణ లోపల దైవాన్ని చూడాలి. అయితే చెడ్డ పనులలో కూడా హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, దేవుడు చేస్తున్నట్టేనా?
అన్యాయాలు చేసేవాళ్ళు ఉన్నారు, దేవుడు చేస్తున్నట్టేనా? పచ్చి అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారు, దేవుడు చేస్తున్నట్టేనా? పచ్చి మోసం చేసేవాళ్ళు ఉన్నారు, దేవుడు చేస్తున్నట్టేనా అని పచ్చి పచ్చి ప్రశ్నలు వస్తాయి చాలా. అందుకని ఈ నారదుడికి కుర్రవాడికి ఏం చేశారంటే, ఒరే అబ్బాయి, ఈ పచ్చి పచ్చి ప్రశ్నలు దేవుడు ఒకడున్నాడు, జాగ్రత్తగా చూడన్నాడు. ఇందాక చెప్పిన ప్రకారం అన్నిట్లోనూ ఉన్నటువంటిది శక్తి శివస్వరూపుడై వాటికి అతీతుడైన వెనక ఉన్న నారాయణ స్వరూపుడై ఒక్కడే ఉన్నాడు విష్ణు అనేటువంటి వాడని చెప్పామే. వాడి ఆజ్ఞలేంది ఈ జగత్తులో జరుగుతున్న మంచి చెడు జరుగుతున్నాయా ఎక్కడన్నా? అప్పుడు వెంటనే ప్రశ్న వేస్తాను, మనమే తెలియగలవాళ్ళం అని. ప్రపంచంలో జరుగుతున్న మంచి అంతా సరే అనుకోండి, చెడంతా కూడా దేవుడే చేయిస్తున్నాడా? అయితే దేవుడు ఎందుకు టపటపటప శాపనార్థాలు పెట్టేస్తాం ఒకటి. అంటే కొంచెం వెయిట్ చేయడం ఆన్సర్ కోసం అట్లా మట్టి ఏమీ లేదు. దేవుడు ఉన్నట్లయితే ఈ అన్యాయం ఎందుకు, అక్రమం ఎందుకు, ఓ దండకం చదివేస్తాం, ఓ రౌండ్ తిప్పేస్తాం. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఏం చేస్తున్నాడండి నీ దేవుడు? ఇవన్నీ కూడా పగిలిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులు లాంటివి, అంటే చొప్పదంటు ప్రశ్నలు. అవే 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 వేస్తూ ఉంటాం అన్నమాట. అక్కడి దగ్గరికి వచ్చి మళ్ళీ అదే పాడుతూ ఉంటుంది, రికార్డు అగ్రూ తప్పించే వరకును అలా వాగుతూ ఉంటాం. ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళు పరమ గురువులు నారదుల వారికి చెప్పినటువంటి విషయం ఏంటంటే, వారి అబ్బాయి, అబ్జర్వ్ ఆల్ దట్ ఈస్ గుడ్ ఇన్ దిస్ వరల్డ్, అబ్జర్వ్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్, observe all the crime in this world, observe everything desirable, everything undesirable in this world, just as you observe the incidents in a drama or in a cinema. Do you expect that all the incidents in the drama or cinema are always pleasant? Then there is no drama. There is the hero and there is the villain in the drama. Does that mean the author is a villain? There is a thief in the drama. Does that mean the author is a thief? There is a rogue and a scoundrel as a character in a drama. Does that mean that you are to learn it from it by seeing the drama? ఏమండి, నాటకం చూస్తూ ఉంటే రాముడు ఉన్నాడు, రావణుడు ఉన్నాడు. రాముడిలాగా ప్రవర్తించడం నేర్చుకోండి, రావణాసురుడిలాగా ప్రవర్తించడం నేర్చుకోండి అనేనా నేర్చుకుంటుంది మనం నాటకం చూస్తే. ఎవరు చెప్పక్కర్లేదే, మన కామన్ సెన్స్ చాలు. నాయన రావణాసురుడిలాగా ప్రవర్తించడం నేర్చుకోకు, రాముడిలాగా ప్రవర్తించడం నేర్చుకో అని ఎవడన్నా మనకి చెప్పాడా? ఓ పుస్తకం చదువుతూ ఉంటే ఆ పుస్తకంలో కొందరు నచ్చటం, కొందరు నచ్చకపోవటం ఉంటుంది పాత్రలో. కొందరు దుష్టులు, కొందరు మంచివాళ్ళు అనేటువంటి పాత్రలను ఎక్కడ పుస్తకంలో పెట్టి రాస్తాడు రచయిత. రాస్తే అందులో మంచివాళ్ళ యందు మన హృదయం కరిగి దాని ప్రకారం మనం ప్రవర్తించడానికి ఈవేళ కాకపోతే రేపైనా ప్రయత్నించి, అందులో చెడ్డవాళ్ల యందు మన హృదయం కరిగి అయ్యయ్యో వీడిలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది అనేటువంటి కలిగి మన హృదయంలో ఉన్నటువంటి కల్మషములైన అభిప్రాయములు, ద్వేషము మొదలైనవన్నీ కూడా ఈ నాటకంలో ఉన్న పాత్రల మీద ఖర్చయిపోయినట్లయితే మన హృదయంలో అమృతమయమైనటువంటి భక్తి మాత్రమే మిగులుతుందని చెప్పి పెద్దలు నాటకాలు గాని కావ్యాలు గాని రాస్తారు. వాటి ప్రయోజనం ఏమిటి? పరీక్షాళనము అంటే కెథారెసిస్ అంటారు దాన్నే హృదయంలో. ఈ పరీక్షాళన ప్రక్రియ అంటే ఒక గిన్నెలు గాని కప్పులు గాని ఉంటే రోజు అవి తోముకుని కడుక్కుని చక్కగా పరిశుద్ధి చేసి ఎందుకు పెట్టుకుంటాం? మనం తాగేటువంటి పాలు గాని కాఫీ గాని పాయసం గాని కిలంకంపు కొట్టకుండా ఉండటానికి. అవి తోముకోకుండా మనం పాయసం తాగితే ఎంత పాయసం తయారు చేసుకున్నా మన కిలంకంపే మనకి దక్కుడు, డోకు వాంతి వెళ్ళిపోతుంది. అందుకని మన హృదయంలో ఉన్నటువంటి భావములలో దుష్టభావములు మంచి భావములు రెండూ కలిసి ఉన్నా ఆ దుష్టభావములను క్షాళనం చేయడానికి కావలసిన నిమిత్త మాత్రములైనటువంటి దుష్ట పాత్రలు నాటకాల్లో గాని కావ్యాల్లో గాని పెద్దలు ఇస్తారు. వాల్మీకి లేకపోతే రావణాసురుడు పాత్ర ఎందుకు ఇచ్చాడు? రాముడు పాత్ర ఒకటే ఇచ్చేలా ఊరుకుంటే సరిపోయేది కదా. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయాడని ఎందుకు చెప్పాడు? అప్పుడు రాముడు పెద్దగా దుఃఖించాట. అపి గ్రామారోదితి అపి దళతి వజ్రస్య హృదయం జనస్థానే శూన్యే వికలకరణైః ఆర్యచరితైః
తర్వాత లక్ష్మణస్వామి చెప్పాడు, అన్నగారు అప్పుడు దుఃఖించిన దుఃఖానికి వదిన గారు, ఇది సీతాదేవి మళ్ళీ ఇంటికి వచ్చాక సీతతో లక్ష్మణుడు చెబుతాడు, మిమ్మల్ని రావణాసురుడు ఎత్తుకుపోయాక మీరు ఎక్కడున్నారో తెలియనప్పుడు ఆ జనస్థానం అనే మహారణ్యంలో అన్నగారు నేను తిరుగుతూ ఉంటే అప్పుడు అన్నగారు గొంతెత్తి దుఃఖించినటువంటి దుఃఖానికి చుట్టుపక్కల ఉన్నటువంటి రాళ్లన్నీ బద్దలై కరిగినాయని అనుకున్నాను నేను. అభిగ్రావా రోదితి, రాళ్లు కూడా ఏడ్చినాయి. అంటే ఒక లోయలో కూర్చున్నారట రాముడు లక్ష్మణుడు. కూర్చునుండి లక్ష్మణుడిని కాసిన మంచినీళ్లు తెచ్చిపెట్టు, మొహం తిరిగిపోతుంది దుఃఖంతో అన్నాడు రాముడు. తెచ్చిపెట్టడానికి వెళ్లేటప్పటికి అలా చూస్తే పువ్వుల వంక చూసినా, చెట్ల వంక చూసినా, చిగురుటాకుల వంక చూసినా సీతాదేవి, ఆవిడ పెదవులు, ఆవిడ చిరునవ్వు తప్ప ఇంకేం కనిపించలేదు ఆయనకి. చూసి మొహం తిరిగిపోయి సీత అని పెద్ద కేకేసి ఏడ్చాడు. ఏడిస్తేది పెద్ద లోయలు చుట్టూ ఉన్నాయి కదా, లోయలలో ఈయన ఒక్క మాట సీత అని అరిచేటప్పటికి చుట్టుపక్కల లోయల్లో సీత 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 అని ప్రతిధ్వనులు వచ్చి వినిపించినాయి చుట్టూ. ఇలాగ రాళ్లు బద్దలైపోయినాయో నాకు అనుమానం వేసింది అన్నాడు లక్ష్మణస్వామి. ఆయన దుఃఖించినటువంటి దుఃఖానికి అవి దళతి వజ్రస్య హృదయం, వజ్ర హృదయం కూడా ఇలాగే చేరింది. ఇలాంటివి ఎందుకు రాశారు రచన? రావణాసురుడు ఎందుకు రావాలి సార్? తాటక ఎందుకు రావాలి? మరీచ సుబాహులు ఎందుకు రావాలి? తగుదనమ్మా అంటూ శూర్పణకి ఎందుకు రావాలి? నన్ను పెళ్లి చేసుకుంటావా అని రావణ్ణి ఎందుకు అడగాలి? దాని ముక్కు చెవులు లక్ష్మణస్వామి ఎందుకు కోయాలి? ఇవన్నీ ఎందుకు రావాలి అంటే అందులో రాముడు సీత మొదలైన పాత్రల్ని చదువుకుంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి పవిత్రములైనటువంటి భావములు పుష్టము బలిష్టం అవటం. రావణుడు, శూర్పణక, తాటక, మారీచ సుబాహుల పాత్రల్ని చదువుకుంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి పశుభావముల క్షాళనము జరుగుటకు ఎందుకు కావ్యం అనేది ఏర్పాటైంది. రసమార్గం అంటే ఈస్థెటిక్ అనేటువంటిది ఎందుకు వచ్చింది? ది సైన్స్ ఆఫ్ ఈస్థెటిక్స్ ఈజ్ ఫర్ ది పర్జేషన్ ఆఫ్ ది హార్ట్, ఇది చెప్పారు. దీనికోసం ఏర్పాటైంది కనుక ఈ జగత్తులో భగవద్భావన చేసేటప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళు, ఉప్పు చేసిన వాళ్ళు మనకు అందుకే పనికి రావాలి. ప్రపంచంలో అన్యాయం చేశారు, అక్రమం చేశారు అనేటువంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఇలా చేశారు అనేటువంటి జాలి మనకు ఎలా కలుగరాదు? వాళ్ళ మీద ద్వేషమే ఎందుకు కలగవలను? వాడు ఎప్పుడు అబద్ధాలే ఆడుతూ ఉంటాడు అనుకోండి, వాడి మీద కోపం వచ్చే బదులు వాడికి ఏ మానసిక వ్యాధి ఉంటే వాడు మాటిమాటికి అబద్ధాలు ఆడుతున్నాడో తెలుసుకుని ఆ మానసిక వ్యాధి వాడికి పోవటానికి చికిత్స ఎలాంటిదో ఎందుకు ఆలోచించరాదు మనం? Why can't you be a parent to the bad man so that you may think of a solution? Why should you also be necessarily bad because the other man is bad? జాగ్రత్తగా ఆలోచించాలి. ఎదుటివాడు దుష్టుడైతే నువ్వు కూడా దుష్టుడు అవ్వాలనే అవకాశం లేదే, అవసరం లేదే. Why should you take it as an excuse to behave as a scoundrel by seeing a scoundrel? ఇది మనకి ఇచ్చారు. ఈ రెండవ మంత్రం ఇచ్చారు. ఇస్తే ఈ రెండవ మంత్రం ప్రకారమే రామాయణంలో గాని ఎక్కడైనా సంభాషణలు అలాగే కనిపిస్తూ ఉంటాయి. వెడుతూ ఉంటే అరణ్యంలో సీత, రాముడు, లక్ష్మణుడును ఎంతెంత ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు. ఈ సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు ఇంత ఆనందంగా ఉంటాయని నేను అనుకోలేదు అన్నట్టు లక్ష్మణస్వామి. నగరాల్లో ఉంటే కాక అరణ్యాల్లో తిరుగుతూ ఉంటే వసంత ఋతువు ఎంత బాగుంటుంది, అరణ్యంలో వర్ష ఋతువు ఎంత బాగుంటుంది, చలికాలం హేమంత ఋతువు, తెల్లవర్షాలను ముగ్గురును స్నానానికి వెళ్లారు ఒక రోజున. అరణ్యకాండ చదివితే వాల్మీకి రామాయణంలో పెడితే ఏనుగు ఒటి నిండా అలాగ మంచు కురిసి ఆ మంచు అంటకుండా పైనుంచి జారుతున్నాడు పాదరసపు బొట్లల్లే. ఆ నీళ్లలోకి వెళ్లి తొండం పెట్టి చలేసేడు వెనక్కి లాగేసుకుంటుంది ఆ తొండం. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నీ చూసి ఇంతెంత ఆశ్చర్యకరములు, ఆనందకరములైనటువంటి విషయాలు ఈ అరణ్యంలో ఉంది. ఇంత ఇవన్నీ మనం ఇక్కడికి వచ్చాం కనుక చూస్తున్నాం, లేకపోతే అయోధ్యలో ఉంటే ఇంత ఆనందం, ఇంత అందం చూసేవాళ్ళం అన్నట్టు పొరపాటున లక్ష్మణస్వామి. అంటే రాముడు అన్నట్ట, ఒరే అబ్బి కైకని ఎన్ని తిట్టిపోసావు నువ్వు,
తిట్టకుండా ఈ రోజు వరకు గుర్తొచ్చినప్పుడల్లా చెనుపులు వచ్చినట్టుగా తిడుతున్నావే. ఇంత అన్యాయం చేసింది, దాని నోరు పడా, దాని చేతులు పడా అంటున్నావు లేదా? కానీ ఇప్పుడేమంటున్నావు? ఇవన్నీ మిస్ అయి ఉండేవాళ్ళు అడవికి రాకపోతే అని. అడవికి రావడానికి కారణం ఎవరు? కైక. మరి ఆవిడ్ని తిడుతున్నావు, మరి దీనికి ఏంటి సంగతి అన్నట్టు. అంటే ఆయన అన్నట్ట లక్ష్మణుడు, అన్నా కైక మంచిదని నువ్వు అంటావు నాకు తెలుసు, కానీ మంచి వాళ్ళకి అందరూ మంచిగానే కనిపిస్తారు ప్రపంచంలో అన్నట్టు. అంటే రాముడు అన్నట్టు, అలాంటప్పుడు నీకు కైక చెడ్డగా ఎందుకు కనిపిస్తుంది? అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం ధనం గాని బంగారం గాని పోసి కొన్నా దాని విలువ చాలదా వాక్యాలకి, ఆ సంభాషణలకి. దానికి కావలసిందల్లా ధనం కాదు, ఆస్తి కాదు, విలువ కాదు, ఏం కాదు. ఆ సంభాషణలకు కావాల్సింది ఏంటంటే దాని విలువ తీసి తెలిసి చదువుకునేటువంటి వాడు కావాలి. వాడు విలువైన వాడు. అందుకోసం రాశాడు వాడు ఈ రచనలు. ఎక్కడైనా తీసుకోండి మీరు, రామాయణంలో సంభాషణ ఇలాగే ఉంటాయి. కనుక అలాంటి వాతావరణంలో ప్రపంచాన్ని చూస్తూ ఉంటే చెడ్డవాళ్ళని అంటున్నాను చూడండి, వాళ్ళను చూచి మనం వాళ్ళని ద్వేషిస్తామో లేదో తెలుసుకునేందుకును ద్వేషించకుండా మనం వాళ్ళ యందు ప్రేమ ఆపేక్షతో వాళ్ళు బాగుపడాలంటే ఏం చేయాలో ప్రయత్నం చేయటానికి, సాధన చేయటానికి భగవంతుడు ఈ జగత్తును ఒక నాటకంలాగా ఏర్పాటు చేసి, ఒక కావ్యంలాగా దానికి పాత్రధారులైనటువంటి వాళ్లుగా తానే దిగొస్తూ వెనక సూత్రధారి అయిన వాడు కూడా తానే ఉండి నడిపిస్తే, నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నెవ్వడాడు. ఫ్యాన్సీ డ్రెస్ వేషాలు వేసినట్టుగా 10 మంది ఉన్నట్టుగా ఒకడే వేషాలు వేసేటువంటి వాడు ఈ జీవుల రూపంలో పరమాత్మ ఉన్నారు భాగవతంలో. పోలీస్ వేషం వేసుకుని ఇటు నుంచి ఎటు వెళ్తాడు, వాడు దొంగ వేషం వేసుకుని అటు నుంచి ఇటు వెళ్తాడు. రిక్షా లాగేవాడు, సైకిల్ రిక్షా లాగేవాడు వేషం వేసుకుని ఆ యానివర్సరీ ఫంక్షన్ కి వస్తున్నటువంటి ప్రిన్సిపాల్ గారిని సైకిల్ రిక్షా మీద ఎక్కించుకుని వచ్చి మధ్యలో ఆయన దిగిన చోట పెట్టి పోట్లాడాడు. ఆయన కంగారు పడిపోయాడు, రిక్షావాడు పోట్లాడతాడేమిటి, నేను ఇప్పుడు ఏం చేయను. అప్పుడు వాడు తలగొండ తీసేసి నేను వేషం గారు రిక్షావాడు వేషం వేశాడు, స్టూడెంట్ ఫ్యాన్సీ డ్రెస్. మరి ఈ మాత్రం తెలుసుకోలేరా? జీవుల రూపంలో పరమాత్మ జగన్నాటక సూత్రధారి అనేటువంటి మాటకి అర్థం. దీన్ని అభ్యాసం చేస్తావుట్రా అబ్బాయి అన్నట్టు. రెండవది మంత్రం చేస్తాం సార్. చేస్తే ఎదుటివాడు నిన్ను తిడుతూ ఉంటే తిడుతూ ఉన్న మొహంతో ఉన్న భగవంతుడు కనిపించాలి, కానీ భగవంతుడు మాయమై తిడుతూ ఉన్నవాడు కనిపించి మళ్ళీ నువ్వు తిట్టడం కాదు అని చేయాల్సిందే. పొగుడుతూ ఉంటే దేవుడు ఎలా కనిపిస్తాడు? ఎందుకు కనిపించడం? మీ లెక్చర్ సార్ నిజంగా బ్రహ్మాండంగా చెప్పారు అన్నారు అనుకోండి, అప్పుడు మీకు చతుర్భుజాంక చక్రాలు ఉన్నట్టే కనిపిస్తాయి, నాకు పీతాంబరం ఇవన్నీ ఉన్నట్టే. మీ లెక్చర్ సార్ ఏడిచినట్టుంది అన్నారు అనుకోండి, అప్పుడు మీరు కనిపిస్తారు, వాడు కనిపిస్తాడు. ఇది చూసుకోమన్నాడు. ఎవడికి వాడు అంటే ఎవడి వైపు వాడు సరిచి చూసుకోవాలి, ఎవడి గదిలోకి వెళ్లి వాడు అద్దంలో చూసుకోవాలి. ఒకడికి వాడు చూసేది ఏం లేదు ఇందులో. దీనికోసం రెండవ మంత్రం దీన్ని ఏమన్నారు? మొదటివాడు నామము రూపము అయినటువంటి దేవుడు విష్ణువు, రెండవ వాడు మాట్లాడువాడు, ప్రవర్తించువాడు, వసించువాడు అయిన దేవుడు గనక వాసుదేవుడు. దీన్ని వాసుదేవ మంత్రం అన్నారు. మొదటిది విష్ణు మంత్రం, రెండవది వాసుదేవ మంత్రం. కానీ ఈ వాసుదేవ మంత్రం కొంచెం చీకాకైంది అన్నాడు. వాసుదేవుని మాయా విభవంబు, ఇందులో మాయ ఉంటుంది. అడుగడుక్కి కూడా తరక్కని జారిపడుతుంటాం. అంత మాట్లాడతాడు వాడు గాడిది. ఎవరు? వాసుదేవుడు. ఎడజోడి అంటాం. మరి వాళ్ళు వాళ్ళ దేవుడిని మరిచిపోయి బుద్ధి ఉందా లేదా వాడికి? ఎవరికి? వాసుదేవుడికి అంటూ ఉంటాం. కనుక దీన్ని దాటాలంటే ఏం కావాలి? దాటాలని జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకం ఉండదు, మర్చిపోతూ ఉంటాం. జ్ఞాపకం ఉండాలంటే ఏం జరగాలి? ఇంతకు ముందు దాటినటువంటి వాడు ఒకడు ఉండాలి,
ఏ క్షణంలోనూ కూడా మాయలో పడకుండా జీవితాన్ని నిత్య దినచర్యలో నడుపుతూ ఉన్నటువంటి ఒకడెవడో ఉంటే వాడి పక్కన ఉంటాం నేర్చుకోవాలి మనం. అది మనం కూడా ఉంటాం నేర్చుకోవాలంటే. ఒక ఇనప ముక్క మ్యాగ్నెట్ కావాలంటే ఏం జరగాలి? అంతకు ముందు మ్యాగ్నెట్ అయినటువంటి దాని దగ్గరికి ఇనప ముక్కని తీసుకెళ్ళాలి. అది లేనప్పుడు ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా మ్యాగ్నెటిజం మీద పుస్తకం లాంటిదే. బల్ల మీద తలంచో పెట్టి మ్యాగ్నెటిజం అనే పుస్తకం పెట్టి రుద్దితే ఏమవుతుంది? మ్యాగ్నెట్ అవుతుందా? సంవత్సరం రుద్దినా అవదు. మ్యాగ్నెట్ అనే పుస్తకంలో మ్యాగ్నెటిజం ఎంత తగలడుతుందో ఈ పుస్తకాలన్నింటిలో సాధన కూడా అంతే ఉంటుంది. సాధన చేతనైన వాడికి పుస్తకాలు పనికొస్తాయి, కానీ పుస్తకాల వల్ల సాధన జరగదు. పుస్తకాల్లో ఉన్నంత మస్తకాలకి ఎక్కుతుంది తప్ప ఇక్కడ ప్రవర్తన మారటానికి ఏం పనికిరాదు. ఇక్కడ లైబ్రేరియన్ దగ్గరికి వెళ్తాయి వాల్యూమ్స్ అన్ని. లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీయన్ ఉంటాడు, అది రోజు దుమ్ము దులుపుతూ ఉంటాడు, చదువుకునేవాడు ఉన్నాడు. ఈ పెద్దలు పక్కన ఉన్నారు గనక నేను ఆ మాయ దాటానన్నాడు. భాగవతం చూడండి, ప్రథమ స్కంధంలోనే మొదట్లోనే ఇచ్చాడు. ఈ మహనీయుల యొక్క సాన్నిధ్యం పక్కన ఉండటం చేత వాసుదేవుని మాయా విభవంబు తరియన్ గంటిన్. చిన్న చిన్న వాక్యాలుంటాయి, జాగ్రత్తగా చదువుకోవాలి. దాటుతూ ఉంటే మధ్యలో ఇంకో పొల పెట్టారు వీళ్ళు. ఏమనంటే, ఒరే అబ్బాయి వైరాగ్యం ఇస్తాం పుచ్చుకుంటావు. పెద్ద పెద్ద వాటలు మనం వాడుతూ ఉంటాం, తెలియక బుర్రలో కొట్టుకుంటూ ఉంటాం అవి పెట్టి. కుర్రవాడికి చేతి కర్రస్తే ఏం చేస్తాడు? బుర్రలో కొట్టుకుంటాడు. ఎట హ్యాండిల్ చేయాలో తెలియక. మీ తల్లి ముసిల్ది కదా, రోగిష్టిది కదా, సాయంత్రం వాళ్ళు ఏం పెట్టినా తీసుకొచ్చి నీకు ఇస్తుంది తెచ్చి. చలికాలం కదా, పెద్దది రోగిష్టిది కప్పుకుంటుందని చెప్పి శాలువా ఇచ్చారటండి వాళ్ళు. ఇస్తే వీడు పడుకుని నిద్ర అవుతుంటే, ఒరే పిచ్చి సన్నాసి చలి కూడా తెలియకుండా నిద్ర అవుతున్నావు అని వీడికి కప్పేసింది కుర్రాడికి. ఇలా ఉంది కదా నీ తల్లి, ఎంతటి బంధమో చూడు నీ తల్లికి నీ మీద. దీన్ని ఏమంటారు? వ్యామోహం అనరు? మరి ఇంతటి వ్యామోహం బంధం బంధిస్తూ ఉన్నప్పుడు దీన్ని తెంచుకోవాలా అక్కర్లేదా? మోక్షం కావాలంటే అంటే వేదాంతానికి మెట వేదాంతానికి తేడా చెప్పాడు భాగవతంలో, జాగ్రత్తగా చదువుకోవాలి. మెట వేదాంతం అంటే ఏమిటంటే, తల్లిదండ్రులు మనకి చదువు చెప్పి పెంచి పెద్దవాళ్ళని చేసి మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని మనం ఉద్యోగం వచ్చిన తర్వాత భార్యని కాపురాన్ని తీసుకెళ్లి అప్పుడు మాతా నాస్తి పితా నాస్తి అనే శ్లోకం చదవటం మెట వేదాంతం అంటారు. హూ ఇస్ ఫాదర్, హూ ఇస్ మదర్ అంటే అస్థానపతితం అయిన వేదాంతం. అంటే ఫిలాసఫీ మిస్ప్లేస్డ్, మిస్ఫైర్డ్, మిస్యూజ్డ్. జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. కెమికల్స్ మిస్యూజ్ చేస్తే జరిగే ఎక్స్ప్లోజన్స్ కన్నా చాలా పెద్దవి లైఫ్ లో ఫిలాసఫీ మిస్యూజ్ చేస్తే జరిగే ఎక్స్ప్లోజన్స్. కెమికల్స్ ఎక్స్ప్లోడ్ అయితే కన్నే పోతుంది, ముక్కే పోతుంది, శరీరమే పోతుంది, కానీ ఆత్మ పోదు. దీంతో ఆత్మహత్య జరుగుతుంది. ఆత్మహత్య అంటే శరీరం కాదు, ఆత్మజ్ఞానం పోతుంది, మసిపట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి వాళ్ళు ఒక ముక్క చెప్పారట. ఒరే, నీ తల్లికి ఇంత కరుడు కట్టినంత వ్యామోహం నీ మీద ఉంది కదా, బంధం ఉన్నది కదా, మోక్షం రావాలంటే నువ్వు అది బంధం పోవద్దు కనుక నీకు వైరాగ్యం కలగాలన్నా అక్కర్లేదా? అంచేత నీ తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఎంచుకుని బంధాలు. నమస్కారం చేసి అన్నట్ట, తాము చెప్పిన మార్గానికి దీనికి నప్పటం లేదండి, మీరు వెళ్ళమంటే వెళ్తాను గురువులు. అది అర్థం అవటం కోసం అడిగాం రా, నువ్వు వెళ్ళమని కాదు. తల్లికి మన ఏందో ఇంత వ్యామోహం ఉంది అంటే అది తల్లికి సంబంధించిన విషయం కానీ మనకి సంబంధించింది కాదు. మన సాధనలో తల్లి ఏమిటి? విష్ణువు వాసుదేవుడు కనిపించాలి. పైగా తల్లి యందు మనకు వ్యామోహం ఉన్నప్పుడు తల్లిని విడిచిపెట్టి వెళుతున్నావు అంటే తల్లిని చూస్తున్నాం, వాసుదేవుని చూస్తున్నాం అన్నమాట. ఇంకా తల్లినే చూస్తున్నాం అన్నమాట. అంటే మదర్ఫోబియా పోలేదు, అందులో గాడ్ కనిపించలేదు. హైడ్రోఫోబియా లాగా
మదర్ కాన్షియస్నెస్ కానీ గాడ్ కాన్షియస్నెస్ లేదు. ఇంకా వీడికి వైరాగ్యం తనేవాళ్ళేక